అందరికీ నమస్కారం అండి. మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు అన్ని సమస్యల్లోకి ముఖ్యమైన సమస్య ఏమిటంటే, అందరినీ బాధ పెట్టే సమస్య పళ్ళ సమస్య. ఆ పళ్ళ సమస్య ఏమిటంటే, ఒకటి పిప్పళ్ళు కావడం, పళ్ళు పుచ్చిపోవడం, అలాగే సిగుళ్ళ నుంచి రక్తం కారడం, పళ్ళు కదిలిపోవడం, అలాగే అన్ని రకాల పళ్ళ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. దానికి కారణం ఇప్పుడు మార్కెట్లో దొరికే విదేశీయ ఉత్పత్తులను మనం వాడుకోవటం వల్ల అవి మనకు మంచి చేయకపోగా మన దంతాల సమస్యలు ఎక్కువ చేయడానికి దోహదపడుతున్నాయి. వాటి నుంచి బయటపడే మార్గం మాత్రం మనం తప్పనిసరిగా ఆలోచించాలి. అయితే గత 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ప్రజలు ఏ పళ్ళ సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా వారి పళ్ళను కాపాడుకునేవారు. ఇప్పుడు విదేశీ నాగరికత ఈ ఉత్పత్తులను వాడటం వల్ల మన పళ్ళ సమస్యలే కాకుండా ఆ పళ్ళు తోమటానికి ఉపయోగించే ఉత్పత్తుల వల్ల మన ఎంతో కొంత భాగం మన కడుపులోకి వెళ్ళి ఆ కడుపులో కూడా కొన్ని డ్యామేజీలు చేయడం జరుగుతుంది. వాటిని అన్నింటి నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి. అయితే గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే గతంలో వారు పళ్ళ సమస్యలు అనేవి లేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి భూమి మీద పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా పళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు ఉన్నాయంటే, ఆ రోజుల్లో ఎంతో మంచి ఔషధ గుణం కలిగిన ఒక ఔషధ గుణాలు కలిగిన ఉత్పత్తులు ఏమిటంటే, వేప పుల్ల కానీ, బరింక పుల్ల కానీ, అలాగే జామి పుల్ల కానీ, నేరేడు పుల్ల కానీ, ఉత్తరేడు పుల్ల కానీ, తర్వాత పొయ్యిలో బూడిదతో కానీ వారు పళ్ళను శుద్ధి చేసుకుంటూ ఉండేవారు. వాటితో చేసుకున్నంతకాలం మన ప్రజలకు ఎటువంటి పళ్ళ సమస్యలు లేవు. దానికి కారణం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆ పుల్లలను మన పుల్లలుగా వాడి మన పళ్ళు తోముకుండి శుద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ఔషధ గుణాలు ఆ పందు పుల్లలో ఉండటం వల్ల మన దంత సమస్యలు ఏమీ వచ్చేవి కావు. చాలా దృఢంగా కూడా పళ్ళు ఉండేవి. కానీ రాను రాను ముఖ్యంగా దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, కట్టెలతో కాల్చిన పొయ్యిలో బూడిదని పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు. అంటే ఇప్పుడు ప్రజలకు తెలియదు పొయ్యిలో బూడిదేటి మనకు పళ్ళు తోముకోవడం ఏంటి అనుకుంటారు. అంటే అప్పుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆ కట్టెలతో వంట చేసుకునేవాళ్ళం. అది ఆ కట్టెలతో వంట చేసుకోవడం వల్ల మనకి ఎంతో మనం ఆ వండిన వంటలు ఏవైతే ఎంతో ఔషధ గుణాలు కలిగినవి పుల్లలతో వండటం వల్ల ఆ ఆహారం కూడా మంచి మనకు మేలు చేసేదిగా తయారయ్యేది. దాని పక్కన ఉంచితే ఈ పొయ్యిలో బూడిద, ఆ కట్టెల కాల్చగా వచ్చిన బూడిద అది ఎంతో ఔషధంగా ఉంటుంది కాబట్టి ఆ బూడిదతో పళ్ళు తోముకుంటే ఎటువంటి పళ్ళు సమస్యలు వచ్చేవి కావు. ఆ విధంగా అప్పుడు 30 సంవత్సరాల క్రితం ప్రజలు ఆ విధంగా మన పళ్ళ సమస్యల నుంచి బయటపడి పళ్ళను ఎంతో దృఢంగా తయారు చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మన మార్కెట్లో విదేశీ ఉత్పత్తులు ఎక్కువయ్యి వారు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని అందులో అనేక రకాల కెమికల్ని కలిపి తక్కువ వ్యయంతో మనకి అమ్మి వారు సొమ్ము చేసుకుంటూ వారు ఉత్పత్తులను డెవలప్ చేసుకుంటూ వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, ఏదైతే ఏం పోయిందిలే మనకి పళ్ళు తోముకుని ఆతల పారత్తాకే కదా అనుకుంటాం. కానీ ప్రధాన సమస్య అక్కడే ఉంది. ఆ పళ్ళు తోముకోవడానికి వాడే మంచి వస్తువు కాకపోతే ఆ పళ్ళు శుభ్రంగా పాడైపోయి సిగుళ్ళ నుంచి రక్తం కారడం, పళ్ళు కదిలిపోవటం, ఆ పళ్ళపై కొయ్యగండ పెరిగిపోవటం, ఇలా చెప్పుకుంటూ ఉంటే అనేక రకాల పళ్ళ సమస్యలు ఉద్భవిస్తూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దానికి తోడు ఏమీ తినలేము, తిందామంటే పళ్ళు సలుపులు నవలలేము,
ఎంతో ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. దానివల్ల మన తిన్న ఆహారం మనకు సక్రమంగా జీర్ణం కాక ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. పళ్ళు దృఢంగా ఉన్నప్పుడే మనం సక్రమంగా ఆహారాన్ని నమిలి తినగలుగుతాం. నమిలి తిన్నప్పుడే మనకి శరీరానికి సక్రమంగా ఆహార రసం పుట్టి మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అటువంటిది మన పళ్ళే సరిగ్గా లేనప్పుడు నమలటం కూడా ఇబ్బందే. కనుక వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలని మన ఐఎంసి కంపెనీ వారు సచిన్ పాటి గారు, అశోక్ పాటి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఆ పూర్వం ఔషధ గుణాలు కలిగిన ఉత్పత్తులను మనం ఇప్పుడు ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతో, కాకపోతే సడన్గా మరణం అనేది సాధ్యం కాకపోయినా ప్రజలకు మేలు జరిగే ఉత్పత్తులను మనం తయారు చేయాలనే ఒక ఆలోచనతో అలో డెంటల్ క్రీమ్ అనే ఒక డెంటల్ క్రీమ్ని తీసుకొచ్చారు. దీన్ని కలబంద, అలాగే లవంగం, ఇలాగే కొన్ని రకాల ఉత్పత్తులతో, వనమూలిక ఉత్పత్తులతో ఈ డెంటల్ క్రీమ్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల అనేక పళ్ళ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ డెంటల్ క్రీమ్ని వాడుకుండి మీ పళ్ళ సమస్యల నుంచి బయటపడతారని పదే పదే నేను చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచించి మారండి. ఎందుకంటే మన మార్కెట్లో ఏ వస్తువు ఉచితంగా మనకు రాదు. ఏదైనా డబ్బులు పెట్టి కొనాలి. అదేదో బయట ఎక్కడో కొనే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఉత్పత్తులను మానేసి మనకు మంచి చేసే ఉత్పత్తులు ₹1 ఎక్కువైనా సరే వాటిని కొనుక్కుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఎంతో మంచిది కదా. అందుకని నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచించి ఐఎంసీకి మారండి. మారి ఒక నెల వాడి చూసి మీకు మంచి జరుగుతుంది అనుకుంటేనే ఈ ప్రోడక్ట్లను తీసుకుని వాడుకోండి. మీరు వాడుకున్నదే కాకుండా మీకు మేలు జరిగితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పండి. 10 మంది ఆరోగ్యాన్ని కాపాడండి. కనుక అందరూ మారండి. ఇది ఒకటే కాదు, మన ఇంట్లో కావాల్సిన అనేక రకాల ఉత్పత్తులు ఐఎంసీ కంపెనీ వారు తయారు చేస్తూ ఉన్నారు. పొద్దున లేచి డెంటల్ క్రీమ్ నుంచి సాయంకాలం వరకు మనకు అన్ని అవసరాలకు అవసరమైన ఉత్పత్తులను ఐఎంసీ కంపెనీ వారు తయారు చేసి ఉన్నారు. ప్రతిదీ కూడా పూర్తిగా ఆయుర్వేదం న్యాచురల్ ఆర్గానిక్ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి కెమికల్ వాడబడలేదు. దీనికి పూర్తిగా WHO సర్టిఫైడ్ కలిగి ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచించి మారండి. మారి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. భగవంతుడు కూడా చెప్తాడు, చెడు మార్గాన్ని వెళ్ళకండి, మంచి మార్గాన్ని నడవండి అని చెప్తారు. కానీ మనం ఆ మంచి మార్గాన్ని వదిలేసి చెడు మార్గం వైపు వెళ్తూ మన జీవితాలను మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. కనుక ఆలోచించండి. ఇప్పుడైనా ఆలోచించి, మించిపోయింది ఏమీ లేదు. ఈ యొక్క ఉత్పత్తులను వాడుకుంటే కొంతవరకైనా మనకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఈ వీడియోని మీకు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్కారం, మీ ఎస్వి సుబ్రహ్మణ్యం.